అంటే ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలంటే మొట్టమొదటి చూసినట్లయితే లోకానికి వేరుగా ఉండాలి. రెండో చూసినట్లయితే కనుక పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా సమస్త ప్రవర్తన కూడా పరిశుద్ధులు కూడా దేవుడు కోరుకున్నాడు. ఒకటి. రెండో చూసినట్లయితే కనుక పరిశుద్ధులకు ఉండడమే దేవుడి చిత్తం అని కూడా వాక్యం చెప్తూనే ఉంది. కాబట్టి రెండో చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండాలి. మూడో చూసినట్లయితే కనుక మరి అందరిలో కూడా కలిసేటి స్వభావం ఉప్పుగా ఉంది. అంటే మీరు ఏ కూర అయినా ఉన్నాయండి, ఆ కూరలో ఉప్పు మాత్రం అవుతుందండి కనుక కలిసిపోద్ది. ఇక నేను ఎన్నవి కాబట్టి కలుగుతాను వీటి నేను కలవని చెప్పి అనేటువంటి పరిస్థితి కాదు ఉప్పుకి. కాబట్టి ఏ కూర ఉండైనా సరే, ఏ ఆహార పదార్థం అయినా సరే, ఎందులోనైనా సరే కలిసేటువంటి స్వభావము ఉప్పుకుందనమాట. కాబట్టి గమనించే దేవుని పిల్లారా, అదే క్రైస్తవులు చూసినట్లయితే అందరితో కూడా కలిసి అందరితో కూడా సహవాసంలోని ఏకమై ఉండాలి. అంటే అందరితో కూడా కలిసి ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండాలి.